మనం ఇప్పుడు ఈ పద్యము దీని యొక్క ప్రతిపదార్థాలు తాత్పర్యం గురించి తెలుసుకుందాం. కారే రాజులు రాజ్యముల్ గలగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై భేరైనం గలది శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. వీటి యొక్క ప్రతిపదార్థాలు చూద్దాం. భార్గవ అంటే భృగువంశంలో జన్మించిన ఓ శుక్రాచార్య. కారే రాజులు పూర్వకాలంలో రాజులు అనేవారు లేరా, ఉన్నారు కదా. రాజ్యముల్ వారికి రాజ్యాలు. గలుగవే అంటే కలుగవే అంటే లేవా, ఉన్నాయి కదా. గర్వోన్నతిం గర్వ ప్లస్ ఉన్నతిన్ గర్వోన్నతిం అధికమైన గర్వాన్ని. బుందరే పుందరే అంటే పొందారు కదా. వారేరి వారు ప్లస్ ఏరి వారేరి అటువంటి రాజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. సిరిన్ వారు సంపాదించిన సంపదను. మూటగట్టుకొని మూట ప్లస్ కట్టుకొని మూటగట్టుకొని మూటలాగా కట్టుకొని. పోవం జాలిరే పోవం జాలిరే అంటే వెళ్ళగలిగారా, తమతో పాటు తీసుకువెళ్ళగలిగారా. భూమిపైన్ ఈ భూమి మీద ఈ లోకంలో. బేరైనం పేరు ప్లస్ అయినన్ బేరైనం వారి పేరైనా. గలదే కలదు ప్లస్ ఏ గలదే ఉన్నదా వినిపిస్తుందా. శిబి ప్రముఖులు శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు. యశాక్కాములై కీర్తిని కోరుకున్న వారై. ప్రీతిన్ అంటే సంతోషంగా ఆనందంగా. కోర్కులు యాచకుల కోరికలను. ఈరే అంటే తీర్చారు కదా, ఇచ్చారు కదా. ఇక్కాలమున్ ఈ ప్లస్ కాలమున్ ఇక్కాలమున్ ఈనాటికి. వారలన్ శిబి చక్రవర్తి వంటి దాతలైన రాజులను. మరచిరే మరిచిపోయారా, మరిచిపోలేదు అని అర్థము. ఇది ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాలు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏంటిదంటే, భృగువంశానికి చెందిన ఓ శుక్రాచార్య, పూర్వకాలంలో రాజులనేటటువంటి వారు ఉన్నారు, రాజ్యాలు కూడా ఉన్నాయి. దాంతో వాళ్ళు అధికమైనటువంటి గర్వాన్ని పొందారు. అలాంటి రాజులు ఎక్కడ ఉన్నారు? వారు సంపాదించిన ఐశ్వర్యాన్నంతా చనిపోయే సమయంలో మూటలాగా కట్టుకుని వెళ్ళగలిగారా అంటే ఎవరు కూడా వెళ్ళలేరు. ఈ భూమి మీద అలాంటి రాజుల పేరు ఎక్కడైనా వినిపిస్తుందా అంటే వినిపించడం లేదు. శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైనటువంటి రాజులు కీర్తిని కోరుకున్నటువంటి వారై చాలా సంతోషంతో అడిగేటటువంటి యాచకులకు ఇచ్చి ఉన్నారు కదా. ఇప్పటికీ కూడా శిబి చక్రవర్తి వంటి దాతలను మరిచిపోయారా అంటే మరిచిపోలేదు అని భావము. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యము. ఇది ప్రతిపదార్థాలు.